మంత్రి డిపిఆర్ ఉందండి 2 వారాల్లో మీకు చూపెడతామంటాడు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి డిపిఆర్ లేదు ఏమీ లేదంటాడు. మరి డిపిఆర్ లేకుండా నువ్వు ఇల్లు కూలుస్తావు? డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ప్రణాళిక లేకుండా ఇంటికి రెడ్ మార్క్ ఎట్లా వేస్తావు? ఏది బఫర్ జోన్ అని నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇదివరకు నీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఎవరిని అనాలి? మరి ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఇదివరకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ని చెప్పుతో కొట్టాలా? పర్మిషన్ ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టాలా? లేదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారి కంటే ఈయన 1000 కోట్లు పంపుతారంట నెలకి, అందుకోసం మన ఇల్లు కొలగొడతారంట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మీ అన్నదమ్ముల్ని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో చివరిన, ఆ చిట్ట చివరిన పైన బాపు గారు మీరెక్కడో ఇల్లు కొలగొడుతున్నారంట. నాకేంలే, నేను టీవీ చూసుకుంటూ నా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. అక్కడ కూలగొడుతున్నాడంటే తెల్లారి మీ దగ్గరకు వస్తాడు. అక్కడ కూలగొడుతుంటే మీరందరూ ఒక కాకిని కొడితే 100 కాకులు ఎట్లా అయితే వచ్చి కావు 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 అని చెప్పి గోల చేస్తాయో, ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము వస్తాం, మీరు రండి, బుల్డోజర్ల కట్టాం. రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రాజు నడిపిస్తున్నాడు అంటాడు. నీ గవర్నమెంట్ ఏం దిక్తుంది ఇక్కడ? ఈ గవర్నమెంట్ కూడా ఇల్లు ఒక్కొక్క ఇల్లు కూలగొట్టలేదా? మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగులు, కాళ్ళు చక్కగలిగిన వాళ్ళు, చెయ్యి చక్కగలిగిన వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే వీళ్ళు పోయి మొత్తం కూలగొట్టినారు. నేను వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇల్లు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్ లో అయితే లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి? మీరు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఈ ఇంటి నుంచి మొదలు పెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఇవాళ జాగ్రత్తగా వినండి, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డికుంటలో ఉన్నది, ఎఫ్టీఎల్ లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారు ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు ఎఫ్టీఎల్ లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికిండ్రు. వీళ్ళకి ఎవడు మాట్లాడతారులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళకని ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పండి నేను 50 మీటర్లు ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినాం? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, 50 మీటర్లు ఎట్లా అయింది? ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. ఏమీ లేవు, పేదలకు ఇస్తాన్న డబ్బులు లేవు, 100 రోజుల్లో చెప్పిన హామీలు లేవు. కానీ కమిషన్లు వచ్చే దానికి కావాల. రైతు బంధు వేయడు, ఎందుకు కమిషన్ రాదు? పేదవాడికి పెన్షన్ ఇస్తే కమిషన్ రాదు, తులం బంగారం ఇస్తే కమిషన్ రాదు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్ వస్తుంది కదా. అందుకే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్ గా మాట్లాడడం మంచిది కాదు.